హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. తమిళ్ మోస్ట్ అవైటెడ్ మూవీ, విజయ్ తలపతి లాస్ట్ మూవీ, 9వ తారీఖు రిలీజ్ కాబోయే మూవీ ఇప్పుడైతే పోస్ట్పోన్ అయింది. అందుకు మెయిన్ కారణం వచ్చేసి డిఎంకే పార్టీ. అంటే ప్రస్తుతం తమిళనాడుని ఏలుతున్నది డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీకి దీనికి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. అయితే సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులోని సభ్యులు ఆ ప్రభుత్వ ఎంప్లాయీస్ కాబట్టి ఆ డిఎంకే పార్టీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది. ఏమని అంటే ఈ సినిమాలో పాలిటిక్స్కి సంబంధించిన సీన్లు ఏవైతే ఉంటే అన్ని సీన్లని కట్ చెప్పేయాల్సిందే, ఏది ఏమైనా చేసుకోండి, ఆ సీన్లు కట్ కావాల్సిందే అని చెప్పేసి డిఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేత ఉదయనిధి స్టాలిన్, ఈయన ఎవరు అంటే స్టాలిన్ కుమారుడు. ఆ స్టాలిన్ కుమారుడు ఈయన కూడా తమిళనాడులో సినిమా హీరో. ఈయన కూడా కొన్ని సినిమాలు చేసిండు కాబట్టి ఆయనకు తెలుసు అంటే సినిమాలు తమిళ రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తాయి అనే విషయము ఈ కుటుంబానికి బాగా తెలుసు. ఎందుకంటే కరుణానిధి గారు, స్టాలిన్ గారి తండ్రి, ఆయన కూడా సినిమా హీరోనే. అలాగే జయలలిత గారు మాజీ ముఖ్యమంత్రి, ఆమె కూడా సినిమా హీరోయినే. అలాగే ఎంజీ గారు అంటే తమిళనాడుని ఎక్కువగా ఏలింది సినిమాకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి తెలుసు సినిమా ప్రభావం ఎంత ఉంటుందో. అందుకే విజయ్ సినిమాలోని అంటే పవర్ఫుల్ పొలిటికల్ పంచులు అన్నీ కట్ చేయాల్సిందే అని ఈ డైరెక్షన్ టీంకి వాళ్ళు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుకే గత్యంతరం లేక, ఎందుకంటే సినిమాలోని ఆయువు పట్టు ఆ డైలాగ్స్, ఆ సెకండ్ హాఫ్, ఇప్పుడు ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఈ పొలిటికల్ పంచులు ఏవైతే ఉంటాయో ఆ పంచులు మొత్తం తీసేయాలంటే ఇంకా సినిమా చచ్చిపోయినట్టే. అందుకే వీళ్ళు చేసేది లేక సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే మనకు తెలుసు అంటే తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయాలి తమిళనాడులో అంటే తప్పనిసరి ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. లేదంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి రిలీజ్ చేయడానికి అనుమతులు తీసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి కొర్రీలు పెడతారు, కొర్రీలు పెట్టి సినిమాని ఆపుతారు. సో అందుకే ఈ సినిమాని ఆపడానికి డిఎంకే పార్టీ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంది అంటే ఇది విజయ్ తలపతికి లాస్ట్ సినిమా. అతడు నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ తమిళనాడులో ఒక రేంజ్ ఊపుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన టీవీకే అనే ఒక పార్టీని పెట్టిండు, తమిళ్ వెట్రి కజగం అనే ఒక పార్టీని పెట్టిండు. ఆ పార్టీని పెట్టి ఎవ్రీ మంత్ మీటింగ్లు పెడుతున్నాడు. ఆ మీటింగ్ల వల్ల ఆ ఫ్యాన్స్ లేకపోతే ప్రజలు చాలా ఆ మీటింగ్లకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసి అక్కడ డిఎంకే గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు విజయ్ ఫాలోయింగ్ చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది తమిళనాడులో. సో ఆయన నెక్స్ట్ ఈ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు ఈ పార్టీ నుంచి. సో ఒకవేళ ఆయన సీఎం రేస్లో లేకపోయినా కూడా తప్పనిసరి సీట్లని కోస్తాడు, సీట్లని కట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఫాలోయింగ్ అట్లుంది. సో ఈ విషయము వాళ్ళకి తెలుసు కాబట్టి కావాలని ఈ సినిమాని ఆడకుండా చేయాలనేది ఆ డిఎంకే నాయకుల కుట్రలో భాగమని విజయ్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చాలా బాధపడుతున్నారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే సింహం 2 అడుగులు ఎంటికేస్తుంది, మళ్ళీ వచ్చి పంజా విసురుతుంది అనే ఇట్లాంటి సినిమా డైలాగులు కొట్టుకుంటున్నారు. కానీ ఒక్కసారి సినిమాకి ఇట్లాంటి కష్టాలు వస్తే చాలా టఫ్ ఉంటుంది. మనకు తెలుసు ఇంకా రాజకీయాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా సేమ్ ఇదే జరిగింది. అక్కడ కూడా రేట్లు చాలా తగ్గేయడము అవన్నీ జరిగినాయి. అంటే మన చేతిలో అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేస్తే నడుస్తుంది అని రాజకీయ నాయకులు ఎప్పుడు అనుకుంటారు. వీళ్ళే కాదు, కరుణానిధి గారు ఉన్నప్పుడు అట్లనే ఉంది, ఆ జయలలిత గారు ఉన్నప్పుడు అట్లనే ఉంది. ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళకు అపోజిట్గా వస్తుంది కదా, అందుకే వాళ్ళు ఈ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేది ఒక వాదన. అయితే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ విజయ్ ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో చాలామంది చనిపోయారు కాబట్టి ఆయనకు కొంచెం బ్యాడ్ వేవ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు అందరూ ఏం చేస్తున్నారంటే విజయ్ మీద ఆ బ్యాడ్ వేవ్ని రుద్దుతున్నారు. దానికోసం విజయ్ ఏం చేస్తున్నాడంటే విజయ్ కావాలనే ఈ సినిమాని ఆఫ్ చేయించి, అంటే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయించి దీని వెనకాల ప్రస్తుత ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళు కావాలని నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా సినిమాని ఇట్లా చేస్తున్నారు అని చెప్పడానికి, ప్రజల్లో సింపతి గెయిన్ చేయడానికి విజయ్ ఇట్లా నాటకాలు ఆడుతున్నాడని వాళ్ళు కూడా అంటున్నారు. కాకపోతే ఆబ్వియస్గా అదైతే ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగినా కూడా విజయ్కి ఎక్కడ
ఈ క్రేజ్ అయితే తగ్గలే. మళ్ళీ తర్వాత కూడా మీటింగ్స్ పెట్టినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు దాంట్లో. అంటే విజయ్కి ఆ క్రేజ్ తగ్గింది అని మనం అనుకోవద్దు. కానీ ఇట్లా సినిమా మీద ఇష్యూలు క్రియేట్ చేయడం అనేది రాజకీయ కక్షల్లో భాగంగానే అనేది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజాసాబ్కి ప్లస్. ఎందుకు అంటే తెలుగు స్టేట్లో రాజాసాబ్కి సినిమా థియేటర్లు చాలా తక్కువ ఇచ్చి ఏదైతే జననాయకన్ ఉన్నానో ఆ జననాయకన్కి సినిమా థియేటర్లు ఎక్కిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తెలుగులో ఒక టాప్ ప్రొడ్యూసర్ల మీద రాజాసాబ్ ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అట్లాగే చాలా మంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఆ ప్రొడ్యూసర్ని నానా బూతులు తిడుతున్నారు. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ ప్రొడ్యూసర్ ఎవరో, మళ్ళీ నేను పేరు చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది, ఆ ప్రొడ్యూసరు ఇంత చేసి బ్యాడ్ నేమ్ పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసిండు, ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి రాజాసాబ్కి లైన్ క్లియర్ చేసిండు. మనం ఒకటి అనుకుంటే ఆయన పైవాడు ఇంకొకటి చేసిండు అన్నట్టు. ఇప్పుడేమో బ్యాడ్ నేమ్ ఆయన కట్టుకున్నాడు, ప్లస్ ఏమో రాజాసాబ్ ప్రభాస్కి అయింది. పాపం అక్కడ బాధపడుతున్నదేమో జననాయకన్ తలపతి విజయ్. నిజంగా ఇది ఆలోచించే విషయమే కదా. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బై.